ఈ ఢిల్లీ ప్రొటెస్టుల కేంద్రంగా ఎన్ని రకాల అబద్ధపు వార్తల్ని ప్రచారం చేయాలో చేశారు. అక్కడ ఆందోళన లేదా నిరసన దాని ముసుగులో విధ్వంసకారులను కూడా చేర్చారు. వెరసి వారికి ఉన్నటువంటి అక్కసునంతా తీర్చుకున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టును కూడా ఒక దశలో ఇన్వాల్వ్ కావట్లేదు అండ్ సుప్రీంకోర్టు నెగిటివ్గా మాట్లాడింది, మాకు టైం లేదు ఇలాంటి వాటి మీద స్పందించడానికి, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అంటూ ఎవరో పిటిషన్ వేస్తేనంట సుప్రీంకోర్టు ఆ విధమైన వ్యాఖ్యలు చేసింది, మాకు టైం లేదు అనేలాగా అని చెప్పి ప్రచారం చేశారు. కానీ అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి ఆ తర్వాత డైరెక్ట్గా ధర్మాసనమే స్పష్టం చేసింది. ఇప్పుడు తాజాగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు గమనిస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ ప్రొటెస్ట్లో ఒక సున్నితమైనటువంటి సమస్య ఉంది. విద్యార్థులకి మద్దతు అందరూ ప్రకటిస్తారు. యావత్ భారతం ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మద్దతును తెలుపుతారు. కానీ ఆ విద్యార్థుల నిరసన పేరిట వచ్చేటటువంటి కొంతమంది ఉన్మాదులు ఉన్నారు. ఎవరెవరైతే దేశ వ్యతిరేక, ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారో వాళ్ళు గత కొంతకాలంగా వాటిని మనం ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం. కనుక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటున్నా. రాముడి నుంచి మొదలుకొని భారతదేశం వరకు ప్రతి దాన్ని కూడా ఎగతాళి చేసే గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళు వీళ్ళ మధ్యలో చేరి ఇప్పుడు మనం వీళ్ళనంటే వాళ్ళ మీదకు తోసేలాగా, అంటే ఈ ఉన్మాదులనంటే విద్యార్థుల మీదకు తోసేసి అదిగో విద్యార్థులు అంటున్నారు, విద్యార్థులకు మంచి జరిగితే చూడలేకపోతున్నారు అనేలాగా మార్చేస్తున్నారు. విద్యార్థులకు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి బొద్దింకలు, అంటే ఈ దేశ వ్యతిరేక ఉన్మాదులకు కూడా మద్దతు తెలిపేటటువంటి పరిస్థితి. అంటే ఈ సున్నితమైన సమస్య మీకు అర్థమవుతోంది కదా. వీటి నడుమ సుప్రీంకోర్టు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉంటుంది. అలా శాంతియుత నిరసనలు ఎవరెవరైతే తెలుపుతారో వారిపైన లాఠీని ఝలిపిస్తే అది తప్పకుండా ఆక్షేపణీయం. అలాంటి ఘటనల్ని మేము ఖండిస్తూ ఉన్నాం అని చెప్పేసి సిజేఐ అభిప్రాయపడ్డారు. ఏవైతే శాంతియుత నిరసనలు, పోలీసుల చర్యలపై ఏకరూప మార్గదర్శకాలు అవసరమని కూడా ఆయన తెలిపారు. జూలై 20న జరిగినటువంటి విద్యార్థుల ఆందోళనల వేళ పోలీసుల తీరును సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. మరి మరొక రకమైన పిటిషన్లు కూడా నమోదు కావాలి కదా, వాటిని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలి కదా. ఏంటంటే ఇప్పుడు పోలీసుల మీద రాళ్లు రువ్విన వారి సంగతి ఏంటి, పోలీసు వ్యాన్లను తగలబెట్టిన వారి సంగతి ఏంటి, వాళ్ళని ఎగతాళి చేసి రెచ్చగొట్టి ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా హింసించినటువంటి బ్యాచ్ సంగతి ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో, యూట్యూబర్ల పేర్లతో అక్కడికి వచ్చేసి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారు, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు, రికార్డింగ్ డ్యాన్సులు చేశారు, పచ్చి బూతులు తిట్టారు, మొత్తం వ్యవస్థల్ని దూషించారు. అవి విద్యార్థి లక్షణాలు కాదు కదా, విద్యార్థి తన హక్కులను సాధించుకునే తీరది కాదు కదా. కనుక వాళ్ళు విద్యార్థులు కారు. అటువంటి వారి మీద చర్యలు తీసుకునే దిశగా ఈ మొత్తం దిశానిర్దేశం చేయాలని ఎందుకు ప్రభుత్వం తరపున ఎవరు పిటిషన్లు వేయట్లేదా అనేది, లేదా బీజేపీ తరపున ఎవరు పిటిషన్లు వేయట్లేదా అనేది మన సూటి ప్రశ్న. ఆ తర్వాత జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారు మరొక ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఆందోళనల్లో ఆతతాయిలు ప్రవేశించి పోలీసుల మీద దాడి చేస్తున్నారు, అది చాలా దుర్మార్గకరమైనది. నిరసనల్లో చొరబడే విద్రోహ శక్తులపైన చర్యలు తీసుకునేందుకు అధికారులు పూర్తి అధికారాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఓకే, అక్కడ విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ మనం ఏదైతే చెప్తున్నామో అదే విధంగా సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయింది. విద్యార్థులకి సపోర్ట్, వాళ్ళ శాంతియుత నిరసనకి సపోర్టు, వాటిపైన లాఠీ ఝలిపిస్తే, లైక్ పంజాబ్లో ఝలిపించినట్లుగా ఝలిపిస్తే దానికి అగెనిస్ట్గా యాక్షన్ తీసుకోవాలి. కానీ వాళ్ళ మధ్యలో ఆతతాయిలు ప్రవేశించి పోలీసుల మీదనే దాడి చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని ఎవరు పిటిషన్ వేయకపోయినా ధర్మాసనం పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఆందోళనల సమయంలో పోలీసు సిబ్బందిపైన దాడులు జరిగాయని ఓ న్యాయవాది తెలియజేయడంతో, మహానుభావుడు ఆయన చెప్పడంతో న్యాయమూర్తి గారు ఈ విధంగా స్పందించారు. ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమైనది అని అన్నారు. హింసకు తావు లేకుండా నిరసనకారులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. నిజంగా హింసా మార్గాన్ని ఆశ్రయించకుండా ఉండేటటువంటి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మన సమస్య లేదు.
1000 మందా 1,00,000 మందా ఎంతమంది అయినా పర్వాలేదు, సమస్య సాల్వ్ అయితే చాలు, వాళ్ళకి మనం మద్దతు తెలుపుతాం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి హింసాకారులు కదా, ఎన్ని వీడియోలు చూపించాం మనం. ఈ దుర్మార్గాన్ని మనం ఖండించాలి అంటున్నాం. ఇప్పుడు ఆందోళనకారులపై పోలీసుల చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డింగ్ల వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరిచేలా చూడాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. గాయపడిన నిరసనకారులకు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు అభ్యర్థించారు. ఒకవేళ గాయపడిన వారిలో నిజమైన విద్యార్థులు ఉంటే తప్పకుండా వారికి నష్టపరిహారం ఇవ్వాలి. సంబంధిత పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకుంటే తీసుకోండి. కానీ అదే పోలీసుల మీద దాడి చేసిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిన కేసులను మాత్రం వెనక్కి తీసుకోవాలని ఎవడన్నా వాగితే దవడపళ్ళు రాలగొట్టాలి. సో ఇది ప్రస్తుతం సిఏ రియాక్షన్. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.